హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరోజు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నామండి. నిన్నటి రోజునైతే పండగ అయితే చాలా బాగా జరిగిపోయింది. అసలు పండగ మా ఇంటికాడ జరుపుకున్నాం. అసలు పండగ ఇక్కడైతే ఇంకా చాలా బాగానే జరిగింది. ఇంకా ఏముందండి, ఇంకా అదే ఈ పండగ వాతావరణానికి ఇంటికి వెళ్ళడానికి అస్సలు కుదరలేండి. వర్షం అసలు జోరుగా పడతా ఉంది. అసలు అటు బుజ్జికి రావటం, మేమైతే వాళ్ళు చిక్కుకుపోవటం, ఈ వర్షానికి ఇంటికి పోలేకపోవటం మాకైతే ఇదే పని అయిపోయిందండి. ఇంకా పొద్దునే లేచి ఇంక ఇంట్లో పనులు చేసేసుకున్నాం. మా అమ్మ అయితే అంట్లో వేసింది, నేనైతే మొత్తం సర్దేసానండి. ఇంకేంటికాడ అక్కడ అయిపోయినాయండి. ఇంటికాడ ఎక్కడెక్కడ పెట్టొచ్చు, ఇంకంటే అమ్మని వెళ్ళిపోదులే అన్న రీతిలో వచ్చేసామండి. అందుకని చెప్పేసి ఇంటికాడ ఎక్కడెక్కడే ఆగిపోయినాయి. ఎట్లా ఉందో ఏమో, అదొక పీకులాడు పడతా ఉండే. అంత చాలా గ్రాండ్గా చాలా బాగా చేసుకుందామని ఎంతో ఆశపడ్డాను, కానీ కుదరలేదు. అయినప్పుడు కూడా మా ఫ్యామిలీతో చాలా సంతోషంగానే ఇక్కడ పండగ కూడా చాలా బాగా జరుపుకున్నామండి. ఇంక ఈరోజు వచ్చేసి పండగ అయిపోయిన తెల్లారి ఇంకా మోసాలు అవి తెచ్చుకుంటూ ఉంటాం మేము. ఇంకా నెక్స్ట్ లాగ్ వచ్చేసి మంచి బిర్యానీ, అలానే చికెన్ కర్రీ, లేకపోతే మటన్ కర్రీ అయితే రెడీ చేస్తానండి. ఇంక ఈరోజు ఉదయం కదా, అందుకని చెప్పేసి టిఫిన్ చేస్తున్నాను. ఇంక మా నాన్న అలానే సేమియా, అలానే శనగగుళ్ళు అవన్నీ తీసుకొచ్చానండి. ఇంకా వాటికి గ్యాస్ పొయ్యి అంతా మొత్తం తుడిచేసాను. ఇంకా అన్నీ సర్దేశానండి. మా అమ్మ ఒకటి ఏం చేసుకునేదని చెప్పేసి ఈ విధంగా అయితే మొత్తం సర్దేశాను. అదేవిధంగా అంట్లు తోమితే అంట్లు కూడా ఇంకా ఈ విధంగా అయితే మొత్తం సర్దేశానండి. ఇంకా ఎక్కడేని అలా సర్దేసుకుంటూ ఉంటాను. ఇంకా మొక్కతో ఏం చూసుకునేదని. ఇంకా మా ఆయన వచ్చేసి ఈరోజు అది మామగారి ఇంటికాడ ధూమ్ చికెన్ మటన్ కుమ్మేస్తాడు. సరే అండి, ఇంటికాడ పండుగ జరుపుకోవాలనుకున్నాను. ఎంతో ఆశ పిల్లలకి బట్టలు తెచ్చుకున్నాను, ఖరీదుగా బట్టలు తెచ్చుకున్నాను, నేను కూడా తెచ్చుకున్నాను. ఇంకా ఆ చొక్కా ప్యాంట్లు మొత్తం అయిపోయినాయి, పిల్లల డ్రెస్ కూడా అక్కడ అయిపోయినాయి. అసలు నేను అనుకున్నది ఒకటైంది, జరిగింది ఒకటైంది. అది అనుకున్నది ఒకటే, జరిగింది ఒకటి అనుకున్నట్టు. షర్ట్ కూడా మా బామ్మది పెద్ద బామ్మది తీసుకొచ్చాడు. ఇంకా నేనైతే తీసుకోలేదు, పిల్లవాడికి తీసుకున్నాను. అయితే ఇంకా పండగ కదా చెప్పి పిల్లవాడికి తీసుకున్నాను, నేనే తీసుకోలేదు. అందుకని చెప్పి బాగా నువ్వు అక్కడ షర్ట్ బాగుంది బావా, ఏదైనా మా అన్నయ్య కలెక్షన్ మా అన్నయ్య తెచ్చుకోలేదని చెప్పి, అందుకని చెప్పి మా బామ్మది నాని తీసుకొచ్చారు కాబట్టి ఇంక షర్ట్ అయితే బాగుందండి. అయితే మటుకి ఇంకా అందుకని చెప్పి ఇంకా పండగ ఇక్కడే డామ్ అయిపోయింది నాకైతే. ఇంక ఈరోజు నీసు తెచ్చుకుంటారు కాబట్టి మన ఇంటికి అంటాం అయితే మటనే తెచ్చుకున్నామండి. పొట్టేలు ఏట మాసం అయితే తెచ్చుకున్నామని. మన ఇంటికి లేం కాబట్టి ఇక్కడ దొరికితే జరగదు నాకైతే తెలియదు కాబట్టి ఇంకా ఇక్కడ ఈ రోజు బట్టికైతే చికెన్ లేకపోతే మటన్ ఏదో తెచ్చుకొని డీమ్గా ఇంకా ఎదురు కుమ్మేస్తారు. అటైతే మాట బావా నువ్వు పెట్టావు చెయ్యి. అందుకని చెప్పి ఇంకా డీమ్గా ఎక్కడైతే వండుకొని తినేసి ఇంకా మనం ఇంకా వాతావరణం బాగుందంటే ఇంటికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే అక్షయ్ వచ్చేసి పొద్దున్నే ఉయ్యాల వేస్తే నిద్రపోతా ఉన్నాడండి. ఓయ్ అక్షయ్, ఈ లోపు అయితే మా తమ్ముడు కూడా వచ్చాడండి. వాళ్ళ కూతుర్ని అయితే నిన్న పండగకి వెళ్ళాడు. పండగ యాడ్ చేశారు. పండగ మీ కూతురు కాడ పండగలానే అయిపోయిందా. ఇంక మా అమ్మ వచ్చేసి బట్టలు ఉతికేస్తుందండి. ఇంక సేమియా ఉప్మాను, అలానే పల్లి చట్నీ చేస్తాను. ఇంకెలా చేస్తాననేది చూసేద్దాం. ఏం చేస్తున్నారు అప్పుడమ్మా? జలుబు వేసిందా? చల్లగా మా బొడ్డాడికి కూడా జలుబేనండి. అసలు లేకపోవట్లేదు, మామూలుగా లేదు వాతావరణం. మరి హాస్పిటల్ ఈరోజు తీసుకెళ్తారా? సరే, ఇంకా అన్నీ అయితే తీసేసుకున్నా కదా, ఇంకా స్టవ్ అయితే ముట్టించేసుకొని ఇంకా సేమియా ఉప్మా రెడీ చేద్దాం. ఏం బావా? మరి ఇంటి తీసుకొని నేను చేస్తా. అబ్బా మక్షి వచ్చేసి నా చంకలో ఉన్నాడండి. అందుకని చెప్పేసి మాయ తీసుకోమంటా. ఇంటి తీసుకో నేను చేత కాకునా. సరే అండి, ఇంకా ఫస్ట్ అయితే గ్యాస్ మీద చేసుకొని బాండి పెట్టేసుకొని సేమియా అయితే వేపేసుకున్నాము. కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాను. ఈరోజు మా ఆయన చేతుల మీదుగా సేమియా ఉప్మా, అలానే చట్నీ చేద్దామండి. ఎందుకంటే నాకైతే పిల్లడు ఏడుస్తున్నాడని చెప్పేసి మా ఆయన నేను చేస్తాలే రోజు అని. మా ఆయనకి అత్తగారి ఇంటికాడ మొహమాటం ఉండదండి. ఇంకేదైనా మన ఇల్లే కదండి. అందుకని చెప్పేసి ఫ్రెండ్గానే ఉండిపోతాడు. ఇంకా ఆ విధంగా అయితే మీరు కొంతమంది అనొచ్చు, అల్లుడు అత్తగారి ఇంటికాడ చేయటం బాగోదు అని. ఏం కాదండి, ఇంకా అలా అనుకో మాకండి. మా ఆయన వచ్చేసి అత్తగారి ఇంటికాడ లేదు, అమ్మగారి ఇంటికాడ ఏం లేదు, ఇంకెక్కడైనా ఒకటే. అదేవిధంగా ఎక్కడైనా కలిసిపోతూ ఉంటాడండి. ఇంకా సేమియా ఎలా చేస్తాను అనేది చూసేద్దాం. సేమ్ అయితే వేపుకోవడం అయిపోయిందండి. ఇంకా అలానే శనగగుళ్ళు కూడా సగం అయితే వేపుకున్నాము. సేమియా అయితే మొత్తం అయితే వేపేసుకున్నాము.
శనగలు లేపినాక మన సేమియా తాలింపు వేసుకున్నాము. శనగలు లేపేలోకి అయితే ఇవన్నీ కట్ చేసుకుంటానండి. టమాటాలు, పచ్చిమిర్చి మొత్తం అయితే కట్ చేసుకుందాము. ఇంకా సేమియా ఉప్మాకి అయితే తయారు చేసిన నూనె అయితే పోసేసుకున్నాము, కావాల్సినంత నూనె అయితే. ఇంకా అదేవిధంగా తాలింపు గింజలు అయితే వేసేసుకున్నామండి. రోజా కూడా అన్నీ కోసేస్తా, టమాటా ముక్కలు కావాల్సిన అన్ని మొత్తం కోసేస్తుంది. ఉల్లిపాయ ముక్కలు కానీ, పచ్చిమిర్చి కానీ, టమాటా ముక్కలు కానీ చేసి ఉప్మాలోకి, సేమియా ఉప్మాలోకి మొత్తం వేసేసి చట్నీలోకి. సరే, ఇంకా నూనె అయితే కాగింది కాబట్టి తాలింపు గింజలు అయితే వేసేస్తున్నాండి. తాలింపు గింజలు వేసేసుకున్న తర్వాత గరగరగా తిప్పుకోవాలి. ఇంకా అదేవిధంగా పచ్చిమిర్చి మొత్తం చేసేసుకున్నాండి. ఈ విధంగా అయితే మొత్తం వేపేసుకున్నాను. సరే, ఆ విధంగా వేసేసుకున్న తర్వాత మొత్తం మిక్సింగ్ చేసుకోవాలండి. ఇంకానే కొన్ని అయితే చలంగుండు వేసుకున్నామండి. టేస్ట్ బాగుంటుంది, ఉప్మాలోకి ఫ్లేవర్ ఆడ తగులుతూ ఉండేది. ఈ విధంగా అయితే మొత్తం ఫ్రై చేసేసుకున్నాము. ఇంకానే చట్నీ కూడా పచ్చిమిర్చి అయితే వేపేసుకున్నాము. ఒక పక్క అయితే సేమ్ ఉప్మాకి అయితే రెడీ అయిపోతుంది, ఒక పక్క చట్నీ కూడా అయితే రెడీ అయిపోతుంది. ఇంకా రెండు ఒకసారి గుమాయించి కొట్టేద్దండి. అదంపుడైతే కొంచెం కరివేపాకు వేసుకున్నాము. మన పచ్చిమిర్చి అయితే సరే, మొత్తం అయితే బాగా ఫ్రై అయిపోయినాయి. వాటర్ అయితే పోసేసుకున్నాం. పోసా బావా, మొత్తం బస్ చాలే. ఈ విధంగా అయితే వాటర్ పోసేసుకుని కొంచెం సాల్ట్ వేసేసుకున్నామండి. కొంచెం అయితే సాల్ట్ వేసేసుకున్నాము. తిప్పు దాంట్లో పచ్చిమిర్చి అయితే బాగా వేపుకున్నామండి. శనగగుళ్ళు పొట్టు అయితే మొత్తం తీసేసుకోవాలి. ఇంకా అదే విధంగా అల్లం అయితే కొద్దిగా వేసేసుకున్నాండి. చట్నీలోకి అల్లం అయితే బాగున్నాయి, టేస్ట్ అయితే బాగా అదిరిపోద్ది కాబట్టి చట్నీలోకి కొద్దిగా అల్లం అయితే వేసుకున్నాడు. ఇంకా అందుకని చెప్పి ఎసురుకాయ నీళ్ళు పోసేసుకున్నాడు. మన చట్నీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని వేసుకున్నాండి. శనగగుళ్ళు, కొబ్బరి, పచ్చిమిర్చి, అలానే అల్లం ముక్కలు. మన తాలింపు అయితే వాటర్ అయితే తొలుగుతామండి. ఇదైతే మిక్సీ పట్టేద్దాం. ఏదే వాటర్ అయితే బాగా తొలుతామండి. మన సేమియా అయితే వేసేసుకున్నాము. అలానే చట్నీ కూడా మిక్సీ పట్టేస్తున్నాను. ఈ విధంగా వేసుకుని మొత్తం అయితే బాగా తిప్పేసుకున్నాము. అప్పుడు మనకి సేమియా ఉప్మా బాగా రెడీ అయిపోయింది. తాలింపు అయితే వేసేసానండి. చట్నీలోకి కూడా ఇంకా చట్నీ అయితే వేసేసుకున్నాము. మన పల్లి చట్నీ అలానే కొబ్బరి అయితే బాగా మిక్సీ పట్టేసానండి. ఇంకా తాలింపు అయితే వేసేసుకున్నాం. టేస్ట్ ఎలా ఉంది అనేది చూసేద్దాం. చూసారు కదా మన చట్నీ ఎలా చాలా బాగుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఎవరన్నా ఉంటారు కదా, వాళ్ళైతే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ చేద్దాం అనుకున్నా, ఇంట్లో అయితే కొబ్బరి ఉండిపోయిందండి. అందుకని చెప్పేసి కొబ్బరి చట్నీ చేశాను. అలానే మన ఉప్మా అయితే ఇంకా 75% అయితే అయిపోయింది. ఇంకా కొంచెం ఉందండి, కొంచెం అయిపోతే ఇంక ఈలోపు అయితే మా బ్యాచ్ ఏం చేస్తున్నారో ఏందో. ఆదర్శ్, ఓయ్ అక్షయ్, ఇంకన్నిటికీ బాయ్ బాయ్ అండి. మక్ష వచ్చేసి జలుబు చేసి అబ్బో అబ్బో మామూలుగా లేదండి. అబ్బో ఎక్కిరెత్తున్నావా? అబ్బో ఎట్రా ఎక్కిరిచ్చేది? హాయ్ అమ్మా అక్షయ్, హాయ్ మామ్. నీకోసం ఉప్మా వేస్తున్నా, సేమియా ఉప్మా. ఆశ్రీ, ఎవరిది హెల్మెట్? ఏందంట వాడు? నాన్న ఎక్కడికి వెళ్ళాడు?
అదేవిధంగా మా తమ్ముడు ఎక్కడికి వెళ్తున్నాడు. ఎక్కడికి టిఫిన్ చేయకుండా మా అయితే రెడీ అయిపోయింది. మా అమ్మ చూడండి పమ్మ చలిగాలికి ఇలా కండువ అయితే కట్టేసుకుంది. ఎలా ఉందమ్మా? 2 ప్లేట్కి అయితే వచ్చేసింది. ఇంకా అలానే చట్నీ, చూడు ఒకసారి టేస్ట్ చూడు. చూద్దాం బయట. తీసుకోండి రా. కూర్చుంటా కూర్చుంటా. అది సీన్కి ఇచ్చేసి ఒకటి. ఓ అక్షయ్ కూడా అంటాము తగాదాడుతున్నాడు మీ మీద పెట్టమను. సరే బాబు నువ్వు తినేసాయి, నేను అక్షయ్కి వేసుకొస్తా. ఇంకా అదేవిధంగా నేను కూడా వేసుకుంటానండి. మా అమ్మను మా ఆయన అయితే తింటా ఉండరు. మన ఉప్మా అయితే చాలా బాగా కుక్ అయింది. సేమ్ మామూలుగా ఉప్మా చేస్తే ఆశ తినదండి, ఈ సేమియా అయితేనే తినేది ఎక్కువ. అందుకని చెప్పేసి మా నాన్న సేమియానే తీసుకొచ్చాడు. చట్నీ కూడా చాలా బాగుంది. ఈ విధంగా వేసుకోండి తినండి. బా అసలు అంత బాగుండిద్ది అంటే అంత బాగుండిద్ది. మనం కూడా టేస్ట్ చేద్దాం. ఓ ఓ మక్ష వచ్చేసి ఎగురుతున్నాడు వాళ్ళ నాన్న పెట్టమని. అవి పెట్టండి పెట్టా. ఎట్టుంది అక్షయ్? చూపరా హాయ్ చెప్పమా. హాయ్ అబ్బో అబ్బో హాయ్ హాయ్ చదువుతున్నాడు. హాయ్ హాయ్. ఏంది ఎలా ఉంది? ఇంకా మా అమ్మను అలానే ఆదర్శ్ వచ్చేసి ఇక్కడ తింటా ఉన్నారండి. ఎలా ఉందమ్మా టేస్ట్? ఎట్టుందిరా? బాగుందా? అబ్బో నీకు నచ్చిందా? నచ్చిందా? చట్నీ చట్నీ కూడా బాగుందంట. ఇంకా అదే విధంగా నేను కూడా వేసుకొచ్చాను కదండి. ఇక నేను కూడా టేస్ట్ చేద్దాం అమ్మ వాళ్ళతో పాటు. నీది నువ్వు తింటురా, నాది నేను తింటాను. ఈ విధంగా అయితే చట్నీ చేసుకొని ఇలా కలుపుకొని తింటుంటే అసలు మామూలుగా ఉండదు. అసలు చట్నీ కొనం అలానే సేమ్ నాకు బాగుందమ్మా. బాగుంది. ఈ విధంగా ట్రై చేయండి, చేసిన వాళ్ళు కామెంట్ చేయండి. అబ్బాయి కూడా తినకుండా పోయింది కదా. అనుకున్నాడుగా అదేం తినేది కానీ అని చెప్పాగా. నేను టిఫిన్ చేసి పోతాను. నాన్నూళ్ళకి వెళ్ళాడు అండి. ఇంక టిఫిన్ చేయటం అయితే అయిపోయింది. ఇంక ఇదే విధంగా సేమియా ఉప్మా అలానే కొబ్బరి చట్నీ చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇంక ఈలోపు అయితే ఇంకా తిన్న ప్లేట్లు ఎక్కడెక్కడ ఉండిపోయినాయి, ఇంట్లో పనులన్నీ ఉండిపోయినాయి. మా అమ్మగారు అయితే ఇల్లు ఉతికేస్తా ఉంది. ఇంకా గొడ్లు మొత్తం పిండి మొత్తం అయితే వాతావరణం కొంచెం ఎండగాస్తా ఉన్నట్టుందండి. చూస్తే మధ్యాహ్నానికి సాయంత్రానికి అయితే వెళ్ళిపోవాలి ఇంటికి. ఇంకా 3-4 రోజులు చూస్తున్నారండి వర్షం అయితే. మరి ఇంకెలా ఉండిద్దో ఏమనేది తెలీదు. ఇంక ఈ వీడియో కానీ నచ్చినైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బస్సు పోతే బండ ఎటో కూడా చేయాలి. నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి మటన్ కర్రీ అలానే పులావ్ చేస్తానండి. ఎలా చేస్తానని చూసేద్దాం. తప్పకుండా మా ఛానల్ ఫాలో అవ్వండి. ఈ వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం సపోర్ట్ చేయండి. అందరూ థ్యాంక్ యూ. బాయ్.